ప్రభుత్వం వైజాగ్లో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తే ఒక హ్యూజ్ రెస్పాన్స్ మనం చూసాము. 2 సార్లు 3 సార్లు నిర్వహించింది. దీంట్లో దాదాపు 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు జరిగాయన్నారు. మరి ఏమైపోయాయి అవన్నీ? నేను చెప్పాను కదా, ఇప్పుడు కేవలం ఒక ఎంఓయూ ఇస్ నాట్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ రోజు ఒక మాటలో చెప్పాలంటే, డూ ఐ హ్యావ్ ఎ లీగల్ రైట్? ఆ ఎంఓయూ సంతకాలు చేసిన ఎవరెవరు చేశారు ఆ సిఐఐ దాంట్లో, ఆ ఇండస్ట్రియల్ దాంట్లో, కెన్ ఐ టేక్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ఫర్ నాట్ కమింగ్ టు ఇన్వెస్టింగ్? నో, ఇట్ కెనాట్. MOU is only, it's a rudimentary subject, rudimentary agreement where we are saying we would like to invest, but there is no legal right on me to invest. Only very few companies convert themselves. ఆ సీరియస్నెస్ ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు I'll give a very glaring example. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, in 1995-99 లో when we had our first phase of PV Narasimha Rao time లో 91 to 95 లో when we had this first economy opening up చేసినప్పుడు చాలా కంపెనీస్, ఫారెన్ మోటార్ కంపెనీస్, మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, దే సెలెక్టెడ్ చెన్నై యాజ్ ద డెస్టినేషన్. ఏమి ఇన్సెంటివ్స్ ఒప్పందాలు అంటే ఏమి రాకుండానే, అప్పటికి చాలా స్టేట్స్ కూడా ముందరకు వచ్చి మేము ఇన్సెంటివ్స్ ఇస్తామన్నప్పటికీ కూడా దే వెంట తమిళనాడు. ఎందుకనంటే అక్కడ ఈకో కల్చర్ వాజ్ ప్రమోటింగ్ ఇలాంటి మోటార్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. గతంలో యాన్సిలరీ యూనిట్స్ కావచ్చు అక్కడ ఉండే, ఎందుకంటే గతంలో దేవర్ ఆల్ ఎక్స్పోర్టర్స్ ఆర్ టు లాట్ ఆఫ్ దిస్ సప్లై కంపెనీస్, యాన్సిలరీ కంపెనీస్ టు దిస్ బిగ్ ఆటో కంపెనీస్. సో న్యాచురల్ గా ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఆ వర్క్ ఫోర్స్, స్కిల్ ఫోర్స్ ఉంది, అలాగే అక్కడ ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్ గా డెస్టినేషన్ దే వెంట అండ్ సెలెక్టెడ్ చెన్నై. సో ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, వీ నీడ్ టు బికమ్ ఎ డెస్టినేషన్. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఏం చేయాలి? వీ నీడ్ టు క్రియేట్ బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. The next, we are not talking about just next 10 years, we are talking about the next 50 years of infrastructure development. Andukane we are strategy dwara we are bringing 3 major new ports, adding 3 major new ports to the state of Andhra Pradesh. Deento paatu 9 marine ee fishing harbors తీసుకురాబోతున్నాము. అలాగే we are the only state, if I am not wrong, we are 6 live airports, ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఈ రోజు తెలంగాణకు తీసుకుంటే కేవలం హైదరాబాద్ తప్ప ఎక్కడ ఉంది? ఈ రోజు అపార్ట్ ఫ్రమ్ దిస్ మన కర్నూలులో వి హావ్ డెడికేటెడ్ టు ద నేషన్. అండ్ తొందరలోనే ఒక 2-3 years లో బై 2023 డిసెంబర్ కి భోగాపురం కూడా వీఆర్ గోయింగ్ టు బి డెడికేటింగ్ టు ద నేషన్. సో ఇవన్నీ కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు యాజ్ అ మాస్టర్ ప్లాన్ గా తీసుకొని వస్తున్నారు అన్నమాట. కానీ గౌతమ్ రెడ్డి గారు చాలా మంది అంటున్నారు, అంటే నిజానికి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు లాంటివి, 2 సమతూకంలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ సంక్షేమాన్ని వెళ్తున్నంత వేగంగా అక్కడ అభివృద్ధిని మాత్రం అంత వేగంగా పరుగులు పెట్టడం లేదని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారు, లేకపోతే ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించగలిగింది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లెట్ us say forget about grounded, మేము తీసుకొని వచ్చిన ఎంఓయూ ప్రాజెక్ట్స్ ఏవేవి ఉన్నాయో, I think recently మా EDB Twitter account lo kuda we have clearly announced those companies that have come. We have almost close to about 29,000 crores which are going to be which have been cleared in the first phase lo. అదానీతో పాటు వీఆర్ ఆల్మోస్ట్ క్లియర్ 20,000. అది కాకుండా ఇంకొక 16,000 crores ఈ మధ్యనే ఎస్ఐపిసిలో క్లియర్ అవటం జరిగింది. ఎస్ఐపిబిలో తొందరలోనే వస్తుంది. అది వచ్చిన వెంటనే వీఆర్ టాకింగ్ అబౌట్ 36 to 45,000 crores. దీస్ ఆర్ స్పెషల్ వేర్ దే హావ్ కమ్ టు అస్ ఫర్. అంటే ఇందాక చెప్పాను కదా, స్పెషల్ ఇన్సెంటివ్స్ కోరిన వాళ్ళు దే హావ్ కమ్ టు ఎస్ఐపిబి, స్పెషల్ ఎస్ఐపిబి వస్తారన్నమాట. ఇది కాకుండా ఇంకొక 8 to 9,000 crores రెగ్యులర్గా ఈ ఇండస్ట్రియల్ పాలసీల ఇన్సెంటివ్స్లో ఎంఎస్ఎంఈస్ కావచ్చు, అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టడం జరిగినాయి. సో టోటలీ వీఆర్ టాకింగ్ అబౌట్ 30 to 45,000 crores ఆఫ్ వర్క్స్. ఎంఓయూస్ మేము అంటాం లేదు, ఎందుకంటే ఎంఓయూస్ అంటే ఎంఓయూస్ దాటి వచ్చిపోయినాయి. వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేశారు, దే ఆర్ రెడీ టు స్టార్ట్ ఆఫ్ ద వర్క్. వాళ్ళ మిషనరీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు, దే ఆర్ రెడీ టు బి ఇన్స్టాల్డ్ వెరీ సూన్ అండ్ ఆల్ దట్ అన్నమాట.